రాజ్యంలోని 1000 మంది అధికారులతో కలిసి ద్రాక్షారసము తాగాడు. అహంకారంతో యెరూషలేములోని దేవుని ఆలయం నుండి తన తండ్రి నెబుకద్నెజరు దోచుకొచ్చిన పవిత్రమైన వెండి, బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాడు. ఆ పాత్రల్లో ద్రాక్షారసం తాగుతూ తమ విగ్రహాలను స్తుతించడం ద్వారా రాజు దేవుణ్ణి అవమానపరిచాడు. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకునిచుండెను. భయంతో రాజు తన మంత్రగాళ్లను, కల్దీయులను. పూర్తి వీడియోని మా ఛానల్లో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.